మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల మంగళవారం పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పీఆర్సీ వెంటనే విడుదల చేయాలని, 4 డిఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇవ్వాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రోడ్డెక్కి భారీ ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో అనేక ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మా యొక్క డిమాండ్స్ ఏమంటే 2020 సంవత్సరం నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి నేటి వరకు 2026 సంవత్సరం వరకు ఈ 6 సంవత్సరాల కాలంలో దాదాపుగా 1000 మంది పనిచేస్తున్న ఉపాధ్యాయులు చనిపోతే వారి యొక్క పిల్లలకు కారుణ్య నియామకాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న టీచర్స్ కాబట్టి ఇక్కడ ఖాళీలు లేవు కాబట్టి మీకు ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పి 6 సంవత్సరాలుగా వారిని నడి రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఖాళీలు లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ లో ఇవ్వాలి. ఒక 6 నెలల క్రితం చనిపోయినటువంటి ఇతర డిపార్ట్మెంట్ కి చెందిన ఉద్యోగికి వారి వారసులకి వెంటనే జాబ్ ఇస్తున్నారు. కానీ టీచర్ల పిల్లలకు 6 సంవత్సరాలుగా కారుణ్య నియామకాలు ఎందుకు ఆగిపోయాయి అనేటువంటిది ప్రభుత్వం సమాధానం చెప్పి వారి సమస్యకు ఒక మంచి పరిష్కారం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 2022 నుంచి చనిపోయినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క నామినీలకు ఇంతవరకు డెత్ గ్రాట్యుటీ ఇవ్వలేదు. వారి యొక్క సరెండర్ లీవ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వారి నామినీలకు ఇవ్వలేదు. భర్త చనిపోయాడు, ఒక పనిచేస్తున్న ఉద్యోగి చనిపోయాడు, వారికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా 5-6 సంవత్సరాలుగా ఆపేస్తే ఆ కుటుంబం ఏమవుతుంది అనేటువంటిది ఈ రోజు ఏపీటీఎఫ్ గా మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తున్నాము. అదేవిధంగా అనేక ఆర్థిక పరమైన డిమాండ్లు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి. 1, 2 కాదు, 2018 నుంచి అంటే దాదాపుగా 8 సంవత్సరాల నుంచి రావాల్సినటువంటి 11వ పీఆర్సీ బకాయిలు కావచ్చు, 4 డిఏలు కావచ్చు, ఇన్ని బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా టీచర్స్ కి 2022 నుంచి రావాల్సిన సరెండర్ లీవ్స్ ఎన్కాష్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఐఆర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, ఐఆర్ లేదు. 2018 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీకి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఐఆర్ ఇచ్చేశారు. మరి 2023 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీకి 2026 వచ్చినా సరే ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు ఐఆర్ ప్రకటించకపోవడం వల్ల గ్రౌండ్ లెవెల్లో టీచర్లు అందరూ ఉద్యోగులందరూ తీవ్ర ఆందోళనగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు కనుక జేఏసీ పిలిపిస్తే లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. గతంలో అక్టోబర్ నెలలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పీఆర్సీ అనేటువంటిది మ్యాటర్ ఆఫ్ డేస్, నాకు కనుక వెసులుబాటు వస్తే ఇమీడియట్ గా నేను పీఆర్సీ అమలు చేస్తానన్నారు. ఇప్పటికి 6 నెలల కాలం గడిచిపోయింది సార్. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉగాదికి ఒక మంచి కబురు వస్తుందని చెప్పేసి అందరం ఎదురు చూస్తున్నాము. మీరు పీఆర్సీ కమిటీ వేసి 30% ఐఆర్ ప్రకటించి పెండింగ్ ఉన్నటువంటి 4 డిఏలను కూడా విడుదల చేస్తే మేమంతా కూడా హ్యాపీగా ఉగాది చేసుకుంటాము. లేని పక్షంలో అందరం కూడా ఆందోళనతో రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుందని తెలియజేస్తున్నాము.